ఎస్ఐపిబిలో ఏప్రిల్ 10వ తేదీన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూ కేటాయింపుకి ఎస్ఐపిబి ఆమోదం తెలపడం జరిగింది. కానీ 99 పైసలకు కాదండి. మీరు మీ దిక్కుమాలిన అవినీతి పత్రికలో రాయిస్తున్నట్టు అబద్ధపు రాతలు ఏవైతే రాస్తా ఉన్నారో 99 పైసలకి కానే కాదు. వాళ్ళకి మేము కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో 3.5 ఎకరాలు ఐటీ పార్క్ ఏదైతే ఉందో విశాఖపట్నం ఐటీ పార్క్లో 3.5 ఎకరాలు ఎకరం ₹1,00,00,000 చొప్పున వారికి కేటాయించాలని చెప్పి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా 50 ఎకరాలు ఏదైతే మరి డేటా సెంటర్ నెలకొల్పడానికి కాపులుప్పాడ ఫేజ్ 1లో 56.36 ఎకరాలు ఎకరం 50 లక్షల చొప్పున వారికి కేటాయించాలని చెప్పి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది. ఇదే అంశాన్ని ఆ తర్వాత జరిగినటువంటి కేబినెట్ సమావేశం ఏప్రిల్ 15వ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగింది. ఎంత ఎకరం ఐటీ పార్కులో ఎకరం ₹1,00,00,000, కాపులుప్పాడ ఫేజ్ 1లో ఎకరం 50 లక్షలకి, ఎకరం 50 లక్షలకి 56.36 ఎకరాలు, ఎకరం ₹1,00,00,000కి 3.5 ఎకరాలు ఐటీ పార్కులో కేటాయించడం జరిగింది 99 పైసలకి. ఈ దిక్కుమాలిన అవినీతి పత్రిక అదేవిధంగా ఈ ఫేక్ మనుషులు అనేటువంటి వైసీపీ నాయకులు చెప్తున్నట్టు రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడైనటువంటి జగన్ రెడ్డి మాట్లాడుతున్నట్టు 99 పైసలకి కానే కాదు. ఎకరం 50 లక్షల చొప్పున 56 ఎకరాలు కాపులుప్పాడులో, ఎకరం ₹1,00,00,000 చొప్పున 3.5 ఎకరాలు ఐటీ పార్కులో కేటాయించాం. మీరు గతంలో కూడా ఇదే రేటుకి ఇచ్చారు కదా మిస్టర్ జగన్ రెడ్డి. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జూన్ 2019 నుంచి మే 2024 మధ్య అదే ఐటీ పార్కులో వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్కి ఎకరం ₹1,00,00,000 చొప్పున మీరు కేటాయించారా లేదా? ఇవాళ మేము అదే ₹1,00,00,000 చొప్పున ఇవాళ ఉర్సా క్లస్టర్స్ వారికి భూమి కేటాయిస్తే తప్పేంటి? మీరు కేటాయించినటువంటి రేటుకే మేము ఇంకొక కంపెనీకి భూమి కేటాయిస్తే దానిని మీరు తప్పుపట్టగలరా? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు కాదని చెప్పగలరా? గతంలో వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్కి మీరు ₹1,00,00,000 చొప్పున భూమి కేటాయించారా లేదా? అదే రేటుకి ఇవాళ మేము కేటాయిస్తూ కేబినెట్లో తీర్మానం చేశాం. మీరు దానిని ఎలా తప్పంటారు? మేము ఉర్సా క్లస్టర్స్కి 99 పైసలకే ఇచ్చామంటానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి? అది పచ్చి అబద్ధం, అబద్ధం, అబద్ధం. కేవలం కడుపు మంటతో విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి రాకూడదు అని చెప్పి ఒక కుట్రతో, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అన్న ఒక భావనతో ఒక రాక్షస మూకలాగా ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల సారథ్యంలో